ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకునే తిరుమల కొండల్లో విజ్ఞాన శాస్త్రానికే సవాలు విసిరే కొన్ని అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రహస్యం, విగ్రహం యొక్క ఉష్ణోగ్రత. తిరుమల కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటాయి. అక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. కానీ శ్రీవారి విగ్రహం మాత్రం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో వేడిగా ఉంటుంది. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో విగ్రహానికి ఉన్న వస్త్రాలను తీసివేసినప్పుడు విగ్రహం నుండి చెమట వస్తుందని అర్చకులు స్వయంగా చెబుతూ ఉంటారు. ఒక రాతి విగ్రహానికి చెమట పట్టడం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం అసలేంటి? రెండవ రహస్యం, సముద్రపు హోరు. స్వామివారి విగ్రహం వెనుక భాగంలో చెవిపెట్టి వింటే స్పష్టంగా సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. తిరుమల సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శబ్దం అసలు ఎలా సాధ్యం? మూడవది, పచ్చకర్పూరం. సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఏసీల మీద వేసినా అది పగుళ్ళు ఇస్తుంది. కానీ శ్రీవారి విగ్రహం మీద రోజు పచ్చకర్పూరం పూసినా ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీని వెనక ఉన్న రసాయన శాస్త్రం ఇప్పటికీ ఒక రహస్యమే. నాలుగవ రహస్యం, స్వామివారికి అలంకరించిన పూలు. గర్భాలయంలో స్వామివారికి అలంకరించిన పూలను బయటకు తీసుకురాకూడదని నియమం ఉంది. అందుకే వాటిని విగ్రహం వెనుక ఉన్న ఒక జలపాతంలో వేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ పూలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరొక ఊరిలో కనిపిస్తాయట. ఆ ఊరు అసలు ఎక్కడుంది? అక్కడికి సామాన్య మానవులు ఎందుకు వెళ్ళలేరు? ఐదవ రహస్యం, శిలా తోరణం. తిరుమల కొండలో ఉండే ఈ సహజ సిద్ధమైన తోరణం వయసు 250 కోట్ల సంవత్సరాలు. ప్రపంచంలో ఇలాంటి శిలలు కేవలం 2 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి తిరుమలలో, మరొకటి ఆస్ట్రేలియాలో. శ్రీవారి విగ్రహం కూడా ఇదే రకమైన శిల నుండి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి డివైన్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.